ఓ అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకములో నుంచి 51వ ప్రశ్న ఏమరంటే, పరిమితమైన శరీరంలో నుండి వ్యాపిస్తే చావు ఉండదు అన్నారు. ఎలా వ్యాపించను అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. అమాయకుడా, ప్రాపర్టీని చూస్తూ వ్యవహారం చేస్తున్నావు. ప్రొప్రైటర్ను కలవాలనుకోవడం లేదు. బంగారు అంగడికి వెళ్ళి నగలను సేల్స్ మ్యాన్ దగ్గర చూసి సెలెక్ట్ చేసుకుంటున్నావు. బిల్లు వేయడానికి వచ్చినప్పుడు యజమాని దగ్గరకు వెళ్తావు కదా. కొంత డబ్బు ఆదా చేసుకోవడానికి యజమానితో తప్పక కలిసి బిల్ వేయించుకుంటావు కదా. నీ దేహము ఆయన ప్రాపర్టీ, విభూతి ఆయన వస్తువు. ఆభాసలతో విశేషాలతోనే నీ లావాదేవి. కర్మలన్నీ చేసి ఫలితాన్ని మూటగట్టుకుంటున్నావు. ప్రతిరోజు తన్ మన్ ధన్ను భగవంతుడికి అర్పించానని సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు మాటలలోనే అంటావు. నిన్న అర్పించిన తర్వాత ఈ రోజు మళ్ళీ నీ దగ్గర ఏమున్నది? మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ప్రొప్రైటర్ను కలిసిన వాళ్ళు మాత్రమే జనన మరణ చక్రంలో నుండి విడివడతారని పరమాత్మ హామీ ఇస్తున్నాడు. నీ జ్ఞానము శరీరము మేరకే ఉందనుకుంటున్నావు. అది నీ బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబ జ్ఞానము. అందుకే దాన్ని జ్ఞానము అంటారు. బింబం ఉండకపోతే ప్రతిబింబము ఉండే అవకాశమే లేదు. నీ జ్ఞానము విజ్ఞాన సహితమై ప్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి. నీవు శరీరమే నేను అనుకున్నావు కాబట్టి నీ 24 నాదులు నేనులో ప్రవిలాపనమై నేను అనిపిస్తున్నాయి. నీ దేహంలో నుండి ఆ 24ంటిని వేరు చెయ్యి, లేదా వాటినన్నిటికీ తమలపాకులా చేసి ఈనెలాంటి నిన్ను బయటికి లాక్కో. అప్పుడు నీ శరీరము సదాకాశమైపోతుంది. నీవు చిదాకాశమైపోతావు. నీలో సర్వ విశేషాలు సముద్ర తరంగాలు ఉవ్వెత్తులుగా లేస్తున్నట్లు, సుడిగుండాలుగా లోపలికి పోతున్నట్లు తెలుస్తాయి. వాటి ఉనికి నీలోనే, అవి అభావం నీలోనే కలుగుతున్నాయి. సముద్ర జలము ఎన్ని అలలుగా మారినా సముద్రాన్ని వదిలిపోనట్లు అన్ని విశేషాలు స్వర్గ నరకాలు నీలోనే ఉంటాయి. అవి ఉన్నా లేకున్నా నిన్ను బాధించలేవు. చిన్న అగ్గిపుల్లను గాలి ఆర్పివేస్తుంది. పెద్ద మంటను వాయువు సహాయము చేస్తుంది. నీవు జీవుడిగా ఉంటే జగత్తు మృత్యువై నిన్ను బెదిరిస్తుంది. బ్రహ్మంగా ఉంటే నీవే పెద్దవాడువు కాబట్టి జగత్తు నీలో ప్రవిలాపనం అవుతుంది. జీవుణ్ణి మృత్యువు ప్రవిలాపనం చేసుకుంటుంది. బ్రహ్మము మృత్యువు ప్రవిలాపనం అవుతుంది. చిన్న విశేషమైన దేహంగా నీవు భావిస్తే నీ ఎదుటనున్నంత విశేషంగానే కనిపిస్తుంది. నీవు సామాన్యమైపో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని గీతలో చెప్పినట్టు ఇంద్రియాలకు ఇంద్రియార్థములతో జరిగే లావాదేవీలే కర్మ. జీవుడనే సేల్స్ మ్యాన్ దగ్గర నుండి బ్రహ్మం అనే ప్రొపరేటర్ దగ్గరకు వెళ్ళు. అప్పుడు విభూతి యోగము నీకు అర్థమవుతుంది. నేనే హిమాలయ నేనే హిమాలయాన్ని, నేనే పసిఫిక్ మహాసముద్రాన్ని అంటున్నావంటే వానిలోని సచ్చిత్తులు నీవే. ఆలోచించు. హిమాలయాన్ని సత్తుగా, దాన్ని వ్యాపించిన చిత్తుగా నీవే అయినప్పుడు ఇంకొకటి లేదు కదా. హిమాలయం ఏమయ్యింది? ఈ శరీరమే నేను, ఈ ఆలోచన నేను అనుకున్నప్పుడు మరొక దానికి చోటు లేదు కదా. ఒక విశేషాన్ని చూస్తున్నప్పుడు మరొకటి స్ఫురించలేదు. నీ స్ఫురణ ముక్కలయ్యింది. స్ఫురణను వ్యాప్తి చెందించు మనసు ఏకకాలంలో ఒకదాన్నే పట్టుకోగలదు. దానికి దేహమే నేనన్న వృత్తిని అలవాటు చేశావు. విశ్వ శరీరమే నేననుకుంటే ప్రత్యేక్ భావన వీడి పరాక్ భావన వస్తుంది. వృత్తి అంటే విషయాకారము ధరించడం నీ బుద్ధికి తెలుసు. బ్రహ్మాకార వృత్తిని ధరించమను. పరా ప్రత్యక్ చితి రూప. ప్రత్యక్ పరాక్ ఆ చైతన్య రూపమే. విశ్వ శరీరమే నేనైతే ఈ దేహం ఎలా వ్యవహరిస్తుందని అంటావేమో. ప్రత్యక్ పరాక్ తానే అని తెలిస్తే తన నీడ తన వెంట వచ్చినట్లు దేహం వ్యవహారం చేస్తుంది. 4వ అంతస్తులో ఉన్నవాడికి తన జాగ్రత్త స్వప్న సుషుప్తులే అంటే వెస్టి కాకుండా రోడ్డు మీద వెళ్ళే పెళ్లి ఊరేగింపు, చావు మేళం కనిపిస్తున్న సాక్షిగా అవి అంటకుండా ఎలా ఉంటాడో అలా సత్వ రజస్ తమో గుణాలతో శరీరం ఎన్ని వికారాలు పొందుతున్నా నీవు అంటకుండా ఉండు. నీవు నేను అనుకున్నది చిన్న నేను అవుతుంది. నేను పెద్ద నేను అయితే చిన్న నేనులన్నీ నా లోపలికి వస్తాయి. కలలో చూస్తున్న నీవు
వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది నీ స్వప్న జ్ఞానము, స్వప్న ప్రపంచమంతా వ్యాపించినది కదా. అందులో అనేక దృశ్యాలు, జడచేతనాలు ఎలా ఉన్నాయో అలాగే వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆకాశమే నీ శరీరము. దాన్ని గ్రహిస్తున్న స్ఫురణ నీవు, అంటే నీవు చిదాకాశమైపోతావు. వ్యాప్తమైన నేనును గుర్తిస్తే ప్రత్యభిజ్ఞ, విశేషాలన్నీ నేను యొక్క సచ్చిత్ విభూతి అని గ్రహిస్తే ప్రవిలాపనము. నీ దగ్గర ఆలోచించి గతిలోకి వచ్చిన ఒక జ్ఞానము కైనెటిక్. నీ దగ్గర ఆలోచించి గతిలోకి వచ్చిన ఒక జ్ఞానము కైనెటిక్ జ్ఞానం, స్థితిలో ఉన్న జ్ఞానము పొటెన్షియల్. దాని వెనుక చితి చైతన్యములోనున్నది ప్రజ్ఞాన ఘనమవుతుంది. నీవెప్పుడు ఆలోచనలను గట్టిపరుచుకుంటున్నావు, అది వాసన. ఆ వాసనతోనే జన్మకొస్తున్నావు. ఎంత శ్రవణం జరిగినా ఆ దేహాత్మ వాసన వదలకుండా బ్రహ్మ వాసన పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. అందుకే అది అంటదు. అది వదలడము వైరాగ్యము. శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన నిన్ను వదలడం లేదు. బ్రహ్మవాసన అభ్యసిస్తే వాటికి అవే పోతాయి. హైదరాబాదుకు బస్సు బయలుదేరితే కర్నూలు వదిలినట్లే కదా. భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి పురుగు భ్రమరం అయినట్లు జీవుడు బ్రహ్మమే అవుతాడు. బుద్ధి సిద్ధంగా వాడు జీవుడు అనుకుంటున్నాడు. వస్తు సిద్ధంగా వాడు బ్రహ్మమే. ధ్రువతార ఒక చోట ఉంటుంది, అది కూటస్థము. గ్రహాలు నక్షత్రాలు అన్నీ తిరుగుతూ ఉన్నా అది కంసలి వాని దాగలి వలె కదలదు. ప్రతి నగ దాగలి మీదనే తయారవుతుంది. దాగలికి ఏ నగతో సంబంధము లేదు. చైతన్యం రూపంలోనున్న నీవు కుటస్థుడివి. జీవులందరిలో కదలక మెదలక నీవే ఉన్నావు. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకో. భూమి తిరుగుతూ ఉన్నదని నీవు ఎలా చెప్పగలవు? రాత్రి పడుకునేటప్పుడు సప్తర్షి మండలము ఒక వైపుకుంటుంది. తెల్లవారుజామున వేరొక వైపు గోచరిస్తున్నది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. కదలని సూర్యుడు పడమట అస్తమించడం నీ అనుభవమే కదా. రైలులో నువ్వు ప్రయాణిస్తే చెట్లు, టెలిఫోన్ పోల్స్ వెనుకకు పరిగెడుతున్నట్లు నీవు చూస్తావు. కూటస్థమైన నీవు ధృవతార వలె కదలక ఉండు. జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న నీ జీవులను పునరపి జననం, పునరపి మరణం అని కదులుతున్న వాటి వలె చూస్తున్నావు. ఇప్పుడు నీవు వ్యాపించవలసిన అవసరం లేదు. ప్రజ్ఞాన ఘనమై అంతటా నీవే ఉన్నావు. సూర్యకాంతిని అద్దంలో పట్టి అద్దం త్రిప్పుతుంటే ప్రతిబింబం కదులుచున్నట్లు జీవులు కదిలినట్లు నీకు కనిపిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. రేపు 52వ ప్రశ్న. నా జ్ఞానం విస్తృత కంఠహారము, మరిచిపోయిన నా నెక్లెస్ లాగా అన్నారు కదా. జ్ఞానం ఉందా, స్మృతి ముందా, వివరించండి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కుంది. అందరికీ ధన్యవాదాలు. ఓ